రాజీ మార్గాన సమస్యలను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికని సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి ముఖేష్ కుమార్లు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులలో కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవటం ఉత్తమ మార్గమని, ఇందుకు లోక్ అదాలత్ సహకరిస్తుందన్నారు. శనివారం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ లోక్ అదాలత్ సందర్భంగా 214 క్రిమినల్ కేసులు, 33 సివిల్ కేసులు చొప్పున మొత్తం 247 కేసులు పరిష్కరించి 98,48,059 రూపాయలు బాధితులకు అందజేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే 6,229 ఎస్టీసీ కేసుల ద్వారా 1,64,300 రూపాయలు కోర్టు ఖాతాలో జమ అయినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్ రోజున మనం సివిల్కి సంబంధించి అన్ని కేసులు రాజీ చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసెస్ అయితే రాజీ చేయదగ్గ కేసులు మాత్రమే రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మామూలుగా ఎప్పుడు చెప్పుకునేది రెగ్యులర్గా కోర్టులో కేసులు జరగడానికి మనకి చాలా టైం పడుతుంది. అలాగే లోక్ అదాలత్లో మనం కనుక కేసులు జరిపించుకుంటే మనకి ఖర్చు తక్కువ ఉంటుంది. అలాగే మన టైం వృధా కాదు. మీరంతా ఎక్కడెక్కడి నుంచో కోర్టు చుట్టూ చాలా రోజులు తిరుగుతూ ఉంటారు, కేసుల కోసం వాయిదాలకి తిరుగుతూ ఉంటారు. కానీ ఇది ఒక చక్కటి అవకాశము. ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అడ్జస్ట్ చేసుకొని కేసులు ఈ లోక్ అదాలత్లో బాగా రాజీ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు లోక్ అదాలత్ అని అందరికీ తెలిసింది. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్, అంటే ప్రజల కోర్ట్ అన్నమాట. ఇక్కడ న్యాయమూర్తి అని ఎవరు ఉండరు. మీరే మీకు వచ్చిన గొడవలు మీరు మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వస్తే అదే ఒక అవార్డు కాపీగా మీకు ఇస్తారు. ఒక క్రిమినల్ కేసు సాల్వ్ కావడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అలాగే సివిల్ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుందో కూడా తెలియదు. చిన్న మేడం గారు అన్నట్టు చిన్న గొడవలకి కోర్టు వరకు వచ్చి టైము, కాలము, డబ్బులు అన్నీ వృధా చేసుకోకుండా ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైనా సమస్యలు వస్తే సివిల్ కేసుల్లో కోర్టును అప్రోచ్ కావాలంటే ప్రజలు కోర్టుల్లో కేసులు సత్వరం పరిష్కారం కావడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉంది, చాలా లేట్ అవుతుంది. అందుకని మొదటగా గ్రామంలో పెద్ద మనుషుల దగ్గరికి, తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి, లేదంటే రౌడీల దగ్గరికి, తర్వాత వాళ్ళ నుంచి ఒత్తిడి చేయించి పోలీసుల దగ్గరికి, ఇంకొక దగ్గరికి పోయి అక్కడ ఎక్కడ న్యాయం జరగదు అనే పరిస్థితి చివరిగా కోర్టును ఆశించే దురదృష్టమైన రోజులు వచ్చినాయి ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అయినప్పటికీ కోర్టులో విపరీత ఒత్తిడి ఉండి సత్వరం పరిష్కారం చేయాలని ఎంతగానో జడ్జీలు ప్రయత్నించినప్పటికీ ఒకవైపు పార్టీలు ఏ వైపు అయితే న్యాయం జరగదని వాళ్ళకు అవకాశం లేదో కేసుల్లో ఆ పార్టీ చాలా ఇబ్బంది చేయడం కోసం ఏదో రకమైన పిటిషన్ వేసి కాలయాపన చేస్తారు. తద్వారా సత్వరం న్యాయం జరగడంలో ఆలస్యం అయిపోతారు. అందుకని మన దేశంలో కేసులను పరిష్కరించాలంటే కష్టమనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ మెథడ్ వచ్చినారు. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్లో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం చాలా ఉత్తమమైనది. ఇంకొకటి మధ్యవర్తిత్వం, కోర్టు ద్వారానే అదొక చట్టం వచ్చేసింది మధ్యవర్తిత్వం. ఈ 2 చట్టాల పరిధిలో పరిష్కరించుకుంటే చట్ట పరిధిలో వాళ్ళ హక్కులు మళ్ళా అప్పీల్ వేయడానికి కానీ ఇంకో ఆ హక్కులను సార్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా కూడా పల్లెల్లో చిన్న ఇష్యూస్ మీద సరిపోక చిన్న కేసులు పెట్టుకుంటారు. వాటిని సర్దుకోవడానికి మేము సర్దాలన్నా కూడా చాలా టైం పడుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏమంటే ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల ఒకరినొకరు సంతోషంగా ఉంటారు. ఆ రాజీ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే గ్రామంలో ఉంటారు కాబట్టి పక్క ఇంట్లో కూడా ఉండవచ్చు. ఎక్కడైనా ఒకరికొకరు కనపడినా కూడా మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్, వీడు నా మీద కావాలని కేసు పెట్టినాడని అట్లా ఆ విధంగా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది వైరు పెరుగుతూనే పోతుంది. కానీ కోర్టు ద్వారా వచ్చిన దానికంటే కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే అందరూ కూడా ఫ్రెండ్స్ మాదిరిగా, నైబర్స్ మాదిరిగా అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ని
ఉపయోగించుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, సార్కి నా హృదయపూర్వక వందనాలు.